మోక్షం అనగా ఏమి? నేడు ఎవరి నోట విన్నా నాకు మోక్షం కావాలి, భగవంతునిలో లీనం అవ్వాలి, అదే నా కోరిక అని చెప్తూ ఉంటారు. ఏమిటి మోక్షం అంటే? మోహక్షయమే మోక్షం. ఇదే మోక్షం అంటే ఏమిటి? వాయువులో చేరినప్పుడు లీనమైపోతుంది, నీరులో చేరినప్పుడు ఏకమైపోతుంది, అగ్నిలో చేరినప్పుడు ఏకమైపోతుంది. అదేవిధంగా భగవంతుడు జ్యోతి స్వరూపుడు. మనము జ్యోతిగా మారాలి, అప్పుడు దానితో మనం ఏకమైపోతాం. భగవంతుడు అరూపుడు కనుకనే మనము మృగతత్వంపై భ్రాంతిని వదిలిపెట్టాలి, అప్పుడు మనం ఏకమైపోతాం. కానీ 24 గంటలు లోపలను దేహాభిమానము కలిగినటువంటి మానవుడికి ఎట్లా ఆత్మాభిమానం అర్థమవుతుంది? కనుక ఆత్మతత్వముపై మన యొక్క మనస్సు ఏకీకృతం చేయాలి, అప్పుడే ఆత్మ ఏకమైపోతుంది. ఇట్టి ఏకత్వాన్నే సాయి